నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయగిరి. వెస్ట్ బెంగాల్ ఎన్నికల తర్వాత అధికార మార్పిడి జరిగిన తర్వాత ఒక్కొక్కరిగా టీఎంసీ నేతలు బయటికి వస్తున్నటువంటి నేపథ్యంలో మమతా బెనర్జీపై కేసు అయింది. మమతా బెనర్జీ మీద కేసు చేయడానికి ఇన్ని సంవత్సరాలకు పోలీసులకు అవకాశం దొరికింది. అంటే పోలీసుల అవకాశం అనుకోదు, అంటే గతంలో జరిగినటువంటి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉన్నాయి. అయితే ఇవన్నిటిని పక్కన పెడితే మమతపై ఎందుకు కేసు అయ్యింది అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అయ్యింది అనే ఒక కాన్సెప్ట్కి వస్తే, ఇక 2026 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో తన అల్లుడు, తన పార్టీ నేతలు, తాను అందరూ కూడా ఓటర్లను బెదిరించినటువంటి నేపథ్యంలో, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసినటువంటి నేపథ్యం, ఇంటింటికి తిరిగి మాకు ఓటు వేయకపోతే భారతీయ జనతా పార్టీ బీజేపీ వచ్చేది లేదు, సచ్చేది లేదు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు సుక్కలు చూపిస్తాం, మీ అందరిని చంపేస్తాం అన్న బెదిరింపులకు పాల్పడ్డటువంటి కేసులో మమతా బెనర్జీపై హరే స్ట్రీట్లో 0 ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైంది. అంటే అధికారం ఎప్పుడు మనది కాదు సోదరా. అభిషేక్ బెనర్జీ డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ముందు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినటువంటి సందర్భం. ఇక ఈ యొక్క రిజల్ట్ వచ్చిన రోజు బయటికి పోరు, వెస్ట్ బెంగాల్ మాది, ఈ గడ్డ మీద మమత అరాచక పాలన తప్ప రాజ్యం ఉండదు, ఈ యొక్క రాజ్యం మమతా బెనర్జీది అని చెప్పేసి బెదిరించినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. అభిషేక్ బెనర్జీ ఏ విధంగా ఇంతగానం చేసిరనేది, ఎంత ధైర్యం ఉండాలి అంటే ఒక నియంత పాలనకు నిదర్శనం కాదా మమతా బెనర్జీకి సంబంధించినటువంటిది. అయితే గతంలో వీళ్ళు చేసినటువంటి అరాచకాల మీద, వాళ్ళు చేసినటువంటి బెదిరింపుల మీద 0 ఎఫ్ఐఆర్ అయింది. తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఆయన రెండో విడత ఎలక్షన్ కరెక్ట్గా నడిపించాలని చెప్పేసి సిబ్బందికి, అక్కడ ఉన్నటువంటి పారామిలిటరీకి, ప్రతి ఒక్కరికి అందరికీ ఆదేశాలు జారీ చేసి ఎవరు నాటకాలు చేసినా మక్కలు ఇరగొట్టండి అనే ఆదేశాలు చేసి అక్కడ ఉన్నటువంటి టీఎంసీ నేత ఐపీఎస్ ఆఫీసర్కే వార్నింగ్ ఇచ్చిండు. మీరంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఉంది సార్, మీరు ఇప్పుడు ఉంటారు ఈడ, తర్వాత మీ పరిస్థితి ఏంది, బెంగాల్ ఎలా వదిలేళ్తారు అంటూ కూడా ఒక బ్యూరోక్రాట్కి ఒక సామాన్య టీఎంసీ నేత వార్నింగ్ ఇచ్చిండు. అంటే ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోండి. వెస్ట్ బెంగాల్ గతంలో సందేశ్ కలి కావచ్చు, తర్వాత మిగతా ఒక రేషన్ షాప్ కాడ జరిగినటువంటి ఇష్యూలో హిందూ ఆడబిడ్డలను మానభంగం చేసినటువంటి పార్టీ టీఎంసీ. మమతా బెనర్జీ ఒక్కటే అన్నది, నాకు గనక ఓటేయకపోతే మిమ్మల్ని ఆ అల్లా కూడా బతికించలేడు, ఆ అల్లా కూడా కాపాడలేడు. అంటే ఆ అల్లానే కాపాడాడు, మరి నేను అసలే కాపాడను, తస్మత్ జాగ్రత్త, అల్లాహు అక్బర్ అనుకుంటా, జై బంగ్లా అనుకుంటా స్టేజ్ని వీడినటువంటి సందర్భాన్ని చూసాం. భయభ్రాంతులకు గురి చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చైతన్యవంతమై ఇంకెన్ని రోజులు మేము ఇలా బతకాలా, కుక్కల్లా బతకాలా, భయభ్రాంతులకు గురై బతకాలా అంటూ కూడా మమతా బెనర్జీని కొడితే మరొక 10 సంవత్సరాలు తట్టుకోలేనటువంటి దెబ్బ కొడితే ఢిల్లీలో పోయి కాంగ్రెస్ తోటి మంతనాలు చేసి పార్టీలకు వస్తే ఉపాధ్యక్షురాలు పదవి ఇస్తా అని చెప్పి సోనియా గాంధీ ఆఫర్ ఇచ్చినటువంటి సందర్భం. మమతా బెనర్జీ చేసినటువంటి అరాచకాల మీద రోజు రోజుకు కథనం వస్తాయి. ఆమెకి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళ అరాచకాలు ఇంకా ఘోరం. ఒకసారి మన తెలంగాణ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ని చూడండి. సరే, ఆంధ్రప్రదేశ్ అంటే పక్కన పెట్టండి, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలను చూడండి, వెస్ట్ బెంగాల్ గ్రామాలను చూడండి, ఇంకా అవే పూరి గుడిసెలు, ఇంకా అవే మట్టి గోడలు. వీళ్ళకి అభివృద్ధి అవసరంలే. మతపరమైనటువంటి రాజకీయ చర్చను తీసుకొచ్చి మతపరమైనటువంటి వ్యక్తులను అక్కడ ముందు పెట్టి బంగ్లాదేశీ రోహింగ్యాలను, మయన్మార్ రోహింగ్యాలను పెట్టుకొని దాదాపు మూడు పర్యాలు గెలిచినటువంటి సందర్భం మమత. సాదాసీదా వ్యక్తి కాదు. ఎంతో మంది గొంతులను నడి రోడ్డు మీద కోసినటువంటి చరిత్ర మమతది. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ విద్యార్థినిపై మానభంగం జరిగితే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి రోడెక్కి క్యాండిల్ ర్యాలీ చేసింది. ఎవరికి
వత్తాసు పలుకుదామని అంటూ కూడా ఆ రోజు చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. ఆర్జికర్ మెడికల్ విక్టిమ్, ఆ రోజు జరిగినటువంటి సంఘటన మమతా బెనర్జీ కుర్చీ కిందికి నీళ్ళు తెచ్చింది. మమతా బెనర్జీ సాదాసీదా వ్యక్తి కాదు, దేశ రాజకీయాలను మలుపు తిప్పుదామనుకున్నటువంటి వ్యక్తి. అభిషేక్ బెనర్జీ అరాచకాలకు అంతు లేకుండా పోయింది. దాని మూలంగానే శుభేందు అధికారి పార్టీ నుండి 2022లో పార్టీ నుండి బయటికి వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరండి. ఎలక్షన్ సమయంలో అభిషేక్ బెనర్జీ చేసినటువంటి అరాచకాలు ఘోరం, టీఎంసీ నేతలు చేసినటువంటి అరాచకాలు ఘోరం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంత ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి జై కొడతా ఉన్నారు. అదంతా అంటే వాళ్ళ మనుగడ కోసం ఎక్కడనైనా తిరిగేటువంటి సందర్భం కనిపిస్తుంది. అంత మాత్రాన అందరు మంచోళ్ళు అని చెప్పి అందరు మనోళ్ళే అనుకుంటే మనని నట్టేయడం ఉంచి ముందుకు తొక్కుకుంటా పోతారు వాళ్ళు. ఇంకా మమతా బెనర్జీ కేసు మరి ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది హరా స్ట్రీట్లో. మరి ఇంకా కొన్ని కేసులు బాకీ ఉన్నాయని చెప్పేసి శుభేందు అధికారి అన్నారు. శుభేందు అధికారి పర్సనల్ అసిస్టెంట్ని టీఎంసీ గుండాలు చంపినటువంటి పరిస్థితి. పర్సనల్ అసిస్టెంట్ని టీఎంసీ గుండాలు చంపారు. ఆర్జికర్ మెడికల్ విక్టిమ్ తల్లి గెలిస్తే ఆమె ఇంటి మీద దాడి చేసింది టీఎంసీ. మమతా బెనర్జీకి తెలియకుండానే ఉంటుందా? అభిషేక్ బెనర్జీకి తెలియకుండానే ఉంటుందా? మరి వీళ్ళ మీద జరిగినటువంటి దాడులు, శుభేందు అధికారి పర్సనల్ అసిస్టెంట్ చంపబడ్డాడు, దాని మీద మాట్లాడినటువంటి ఈ యొక్క ప్రతిపక్షాలు అభిషేక్ బెనర్జీ మీద గుడ్ల దాడి జరిగింది అని చెప్పంగానే నోరెత్తి ప్రజాస్వామ్యం కూనే అయిపోయింది. ఇదేనా బీజేపీ చేయాల్సినటువంటి పని? ఇదేనా బీజేపీ కోరుకుంటున్నది? దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? దేశంలో అలజడి సృష్టించాలని చెప్పి మాట్లాడినటువంటి ప్రతి ఒక్క నాయకుడు సిగ్గుండాల, సిగ్గుపడాల. ఆర్జికర్ మెడికల్ విక్టిమ్ ప్లేస్లో వాళ్ళ తల్లి, ఆమె విక్టిమ్ తల్లి పోటీ చేసి గెలిస్తే ఆమె మీద దాడి చేయడానికి సిద్ధమైంది టీఎంసీ. శుభేందు అధికారి సంబంధించినటువంటి పర్సనల్ అసిస్టెంట్ ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సోదరుణ్ణి నడి రోడ్డు మీద చంపింది టీఎంసీ. మరి రీసెంట్గా అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ దాని మీద ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఏ నాయకునికి సిగ్గు లేదా? ఏ నాయకుడు మాట్లాడలేదు ఎందుకు? అభిషేక్ బెనర్జీ మీద రాళ్ళ దాడి అని చెప్పేసి గుడ్ల వాళ్ళంతటా వాళ్ళు కొట్టించుకున్నటువంటి నేపథ్యంలో ఇక వీళ్ళంతా గొంతెత్తిరు. పాడవేవో కోయిలా, ప్రశ్నించవేవో గానమా అన్నట్టు వీళ్ళంతా ఇక అభిషేక్ బెనర్జీ మీద దాడి ఎట్లా చేస్తారు? అభిషేక్ బెనర్జీ మీద అంటే మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అల్లుడు కాబట్టి మీరు రెస్పాండ్ అయ్యారు. అదే సామాన్య ప్రజలకు అయ్యి ఉంటే మీరు ఈరోజు రెస్పాండ్ కాకపోవడం ఏంది అనేది కూడా ఇండి కూటమి ఆలోచించుకోవాలా. ఒక ఎమ్మెల్యే సోదరిని నాటి రోడ్డు మీద చంపినటువంటి పరిస్థితి 2026 భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి పర్సనల్ అసిస్టెంట్ని చంపినటువంటి నేపథ్యం. ఆర్జికర్ మెడికల్ విక్టిమ్ తల్లి గెలిస్తే ఆమె మీద దాడి చేసిరు. తర్వాత ఇళ్లలో పనిచేసేటువంటి మహిళ బీజేపీ అభ్యర్థిగా గెలిస్తే అక్కడ దాడి చేసిరు. ఇక అదే అంటే అధికార మార్పిడి జరుగుతూనే ఇన్ని ఉన్నాయంటే అధికార మార్పిడి జరగకముందు ఎంత జరిగి ఉంటుంది? అధికార మార్పిడి జరగకముందు ఇంకెంత దారుణంగా హింసించుంటారు. మరి మమతాపై జరిగినటువంటి ఫైల్ అయినటువంటి కేసుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్.